అందరూ ఎలా ఉన్నారు? హోప్ ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ గుడ్. ఈ వీడియో ఒక స్పెషల్ జర్నీతో స్టార్ట్ అవుతుంది. ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ వీఆర్ గోయింగ్ ఆన్ ఏ ప్రాపర్ ఫ్యామిలీ ట్రిప్ అనమాట వైజాగ్‌కి. ఇది యాక్చువల్లీ మా కజిన్ ఎంగేజ్‌మెంట్‌కి వెళ్తున్నాము. అండ్ ఆనెస్ట్‌లీ ఇట్స్ అవర్ ఫస్ట్ లాంగ్ జర్నీ టుగెదర్ యాస్ ఫ్యామిలీ. ఫుల్ ఫ్యామిలీ కాదు, చాలామంది మిస్ అయ్యారు. బట్ ఇట్స్ ఓకే. యాక్చువల్లీ నేను చాలా సిక్ ఉండే ఆ రోజు. సో ఇంకా జర్నీ స్టార్ట్ అయిన కొద్దిసేపటికే డిన్నర్ చేసి పడుకున్నా. ఇంకా నెక్స్ట్ మార్నింగ్ ఐస్ ఓపెన్ చేయగానే ట్రైన్ విండోలోంచి ఇట్లా లైట్ పడుతుంది. వైజాగ్‌కి దగ్గర వచ్చేస్తున్నామని ఒక చిన్న కామ్ ఎక్సైట్మెంట్. కానీ వ్యూ మాత్రం క్రేజీ ఉంది అసలు. స్కై, గ్రీన్ మౌంటైన్స్, వాటర్ నేను అట్లా సైలెంట్‌గా అబ్జర్వ్ చేసుకుంటూ కూర్చున్నాం. నో రష్, నో నాయిస్, జస్ట్ ఫ్రెష్ ఎయిర్, విండో వ్యూస్ అండ్ మై ఫ్యామిలీ ఫుల్ స్లీపీ స్మైల్స్. సమ్‌టైమ్స్ జర్నీస్ లైక్ దిస్ హీల్ సైలెంట్లీ కదా. విశాఖపట్నం రీచ్ అయ్యేసరికి మార్నింగ్ 8:30 అయింది. డైరెక్ట్ హోటల్కి వెళ్ళిపోయాము. ఫ్రెష్ అప్ అయి బ్రేక్ఫాస్ట్ చేసాము. సిటీ చాలా బాగుంది. చుట్టూ అంతా గ్రీనరీ, పీస్ఫుల్గా ఉండే. ఇంకా రెడీ అయ్యి కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. తర్వాత కింద ఫంక్షన్ దగ్గరికి వెళ్ళాము. అది అయిపోయాక మా చిన్న తమ్ముడి బర్త్డే కూడా ఆ రోజే ఉండే. సో అక్కడే చిన్నగా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాం. తర్వాత లంచ్ కోసం అందరం బంతిలో కూర్చున్నాము. ఇంకా స్టార్ట్. స్టార్టింగ్‌లోనే 11 టైప్స్ ఆఫ్ స్వీట్స్ వడ్డించారు. వాళ్ళ ట్రెడిషన్ అంటే రోటీ అండ్ రోటీ రోటీ సే హాయ్ లక్కీ హలో బాబాయ్ హాయ్ చెప్పండి. బాబాయ్ హాయ్. ఇంకా అందరం బంతిలో కూర్చొని లంచ్ ఎంజాయ్ చేసాం. అండ్ లంచ్ మాత్రం సూపర్ డెలిషియస్. ఇంకా ఫంక్షన్ అయిపోగానే రెస్ట్ తీసుకున్నాం కొద్దిసేపు. తర్వాత ఈవినింగ్ హైదరాబాద్ రిటర్న్ అయిపోయాము. కొంచెం సిక్ ఉండే కాబట్టి చాలా సీన్స్ రికార్డ్ చేయలేకపోయా. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ 8:30కి అయితే సికింద్రాబాద్ రీచ్ అయిపోయాము. దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. మీరు కూడా ఇలాంటి స్వీట్ ఫ్యామిలీ మూమెంట్స్ని మిస్ అవ్వకుండా చెరిష్ చేయండి. అంటిల్ నెక్స్ట్ టైం, టేక్ కేర్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.